హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 6. తర్వాత రోజు ఉదయం లేచి ఇద్దరూ రెడీ అయ్యి వెళ్తూ చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ చిన్ని ఒక్కతే ఇంట్లో ఉంది. వీళ్ళని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అంటూ వాటేసుకుంది మధుని. చిన్ని, నువ్వు బానే ఉన్నావుగా? నేను బానే ఉన్నానక్క. నీకిప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు అలా పడిపోయాక నాకు చాలా భయం వేసింది అక్క అని అంది బాధగా. నేను బానే ఉన్నానురా చిన్ని. చూడు ఎంత చక్కగా ఉన్నానో అంది నవ్వుతూ. చిన్ని కూడా నవ్వింది. అవును, మీ నాన్న ఏరి నిన్నిలా ఒక్కదాన్నే వదిలేశారు? స్కూల్లో అయినా జాయిన్ చేయొచ్చు కదా. అక్క, నాకు స్కూల్ అంటే ఇష్టం లేదు అని అంది అమాయకంగా చిన్ని ఫేస్ పెట్టి. అలా అనకూడదురా. చదువు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. రేపు నువ్వు బతకడానికి తోడునిస్తుంది. సరే కానీ ఇదంతా కాదు. ఈ రోజుకి నాతో పాటు ఆఫీస్కి వచ్చే అని అంది మధు. మధు చేయి లాగి చెవిలో, ఎందుకు ఇలా చేస్తున్నావు? మనకెందుకు? మళ్ళీ ఏమైనా అయితే లేనిపోని గొడవలు అని అంది లత. ఏమవుతుంది? ఏమీ అవదు. నువ్వురా చిన్న నాతో పాటు అంటూ చేయి పట్టుకుని ఆఫీస్కి తీసుకెళ్ళింది పాపని మధు. మధు, లత తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు. ఈలోగా మహేష్ వచ్చి, మధు, ఎవరు ఈ అమ్మాయి? మీ చెల్లా అని అన్నాడు. అలాగే అనుకో, మా చెల్లె అని అంది నవ్వుతూ మధు. ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. ఈ నవ్వులు ఒకరి కంట్లో పడ్డాయి. ఇంకెవరై ఉంటారు? మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. ఇంకెవరు? రిషి కళ్ళల్లో. పని మానేసి ఈ ఉప్పర్ మీటింగ్ ఏంటి అక్కడ అని అన్నాడు గట్టిగా. ఇంకెవరి సీట్లో వాళ్ళు కూర్చుని వాళ్ళ పని చేసుకుంటున్నారు సైలెంట్గా. కానీ మధు మీద ఈ మధ్య కాన్సన్ట్రేషన్ చేయటం రియా చూసి తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి ఆమెకి రిషి దగ్గర అవ్వలేదు. చేతిలో డబ్బులు కూడా ఉండడం లేదు. చూస్తానండి సంగతి అని కసిగా అనుకుని వెళ్ళిపోయింది రియా కోపంగా అక్కడి నుంచి. మధు తన పని తను చేసుకుంటూ ఒక పక్కన చిన్నీని ఒక కంట కనిపెడుతూ ఉంది. ఇక సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని కలిసి స్కూల్లో జాయిన్ చేయమని చెప్పింది. ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా బాగా చదువు చెప్తున్నారని చెప్పి అతన్ని ఒప్పించింది. చిన్నీకి కూడా చదువు గురించి అర్థమయ్యేలా చెప్పి వచ్చింది. నీకు చదువుల్లో ఏ విధమైన డౌట్ వచ్చినా నేను నీకు చెప్తాను, సరేనా అని చెప్పి స్కూల్లో మిషనరీ స్కూల్లో జాయిన్ చేసింది. అది కేవలం గర్ల్స్ స్కూలే అవడం వలన రోజు వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి క్లియర్గా వివరించి వచ్చేది. అలా ఎవరైనా చేస్తే ఇలా రియాక్ట్ అవ్వాలని, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలని పూర్తిగా చెప్పేది మధు. ఆమె స్పీచ్ విని స్కూల్ సిస్టర్స్ అండ్ టీచర్స్ కూడా మెచ్చుకుని వీక్లీ వన్స్ ఇలా వచ్చి పిల్లలకి స్పీచ్ ఇవ్వమని అడిగారు. తప్పకుండా మేడం, నేనే అడుగుదాం అనుకుంటున్నాను అని సంతోషంగా ఇంటికి పయనం అయ్యింది మధు. ఇక ఆ రోజు ప్రశాంతంగా నిద్ర పట్టింది మధుకి. లత ఇంకా మధు రోజు ఆఫీస్కి వెళ్ళటం, ఇంకా రిషి ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోవటం, అప్పుడప్పుడు ఇద్దరు స్కూల్కి వెళ్ళి క్లాసెస్ తీసుకోవటం చేస్తున్నారు. ఒకరోజు ఆఫీస్లో మీటింగ్ పెట్టి పెద్ద ప్రాజెక్టు ఒక దానికోసం అందరూ వర్క్ చేయాలి. ఇది మన ఆఫీస్కి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అని రిషి చాలా సీరియస్గా చెప్పాడు. అందరూ ఒకేసారని తలలు ఊపారు. అంతకు మించి ఇంకేం చేస్తారు? అందరూ బాగా కష్టపడుతున్నారు ప్రాజెక్ట్ కోసం. ఈ మధ్యన రిషి ఎక్కువగా ఇబ్బంది పెట్టడం లేదు కూడా మధుని. ఆ విషయానికి చాలా హ్యాపీగా ఉంది పాప. ఏదో వంకన తను కూడా మాట్లాడక తప్పడం లేదు రిషితో. ఇది ఇలా ఉండగా ఒకరోజు రిషి నుంచి పిలుపు వచ్చింది మధుకి, తన క్యాబిన్కి రమ్మని. వీడికి ఇప్పుడేం గుర్తుకు వచ్చింది అని అనుకుని, మే ఐ కమిన్ సార్ అని అంది నెమ్మదిగా బయట నిలబడి. హా అని ఒక బేస్ వాయిస్తో చెప్పాడు. లోపలికి వెళ్ళి అతను ముందు నిలబడింది. సార్ పిలిచారంట. ఈ మధ్య నీకు బాగా కొమ్ములు వచ్చేసాయి అనుకుంటా. నేనేం చేశాను సార్ అని అంది. అదే, నేను ఈ మధ్య నిన్ను ఏం అనట్లేదని నిన్ను వదిలేశానని అనుకోవద్దు. గ్యాప్ ఇచ్చానని అంతే అని చైర్లో స్టైల్గా అటు ఇటు ఊగుతూ చెప్పాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేనేం చేశాను? నా మీద పగ తీర్చుకుంటున్నావా ఏంటి అని అన్నాడు రిషి. మీ మీద నాకెందుకు పగ ఉంటుంది సార్? సరే, పగే. మీరేమైనా సీరియల్లో విలన్ అనుకుంటున్నారా, లేక నేనేమైనా హీరోయిన్నా? అసలు ఎందుకు సార్ పగలు ప్రతీకారాలు తీర్చుకోవటానికి అని అంది మధు. షటప్ అని టేబుల్ మీద గట్టిగా కొట్టాడు రిషి కోపంగా. దెబ్బకి సైలెంట్ అయిపోయింది. ఆ మహేష్ గాడితో నీకు నవ్వులేంటి అసలు? ఓ అదా మీ బాధ, నేను ఇంకేదో అనుకున్నా అని నవ్వింది అతన్ని రెచ్చగొట్టాలని మధు.
నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా ఏంటి? మరి లేకపోతే ఏంటి సార్? మీ మీద పగ తీర్చుకోవాలి అంటే ఇలా ఎందుకు చేస్తాను? ఇంక నాకు ఏ దారి లేదా ఏంటి? అయినా అస్తమాను మీరిలా నన్ను అడగటం ఏం బాలేదు సార్. ఏదో మీ పెళ్ళాన్ని, లవన్ని అడిగినట్టు. ఇంకిదే పని మీద నన్ను పిలిస్తే అని ఇంక వెళ్తాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఏమంటుంది తింగర్ది? అసలు నా మీద వేరే రకంగా పగ తీర్చుకుంటుందా ఏంటి? దీని మొహం అని అనుకుంటూ తన పనిలో మునిగిపోయాడు రిషి. ఇక ఇదంతా బయట నుంచి విన్న రియాకి అర్థమయ్యింది. రిషికి మాత్రమే ఫీలింగ్స్ ఉన్నాయి, మధు అవాయిడ్ చేస్తుంది అని. కానీ రిషికి కూడా ఆమె మీద కోపం తెప్పించి మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకోవాలని ఒక ప్లాన్ వేసింది రియా. మరేం వేసిందో చూద్దాం. ఇక మధు, వంట అయిపోయిందా? రావే బాబు, మళ్ళీ నీ రావణ్ గాడు విలన్ అవతారం ఎత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వంటగదిలో నుండి బయటికి వచ్చి కోపంగా, నా రావణ్ ఏంటే వాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంది కోపంగా మధు. కోప్పడికే బంగారం, రావణ్ అని పేరు పెట్టింది నువ్వే కదా, అందుకే నీ రావణ్ అని అన్నాను. ఎలా ఉంది మన క్రియేటివిటీ? తనలో తానే నవ్వుకుంటూ. నీ మొహం, ఏడ్చినట్టు ఉంది నీ క్రియేటివిటీ, నీ పోలిక అని అంది చిరాగ్గా మొహం పెట్టి. పోనీలేవే బాబు, రా త్వరగా వెళ్దాం. ఆ, ఈ రోజే కదా మన ప్రాజెక్టు సబ్మిట్ చేసేది. దేవుడికి దండం పెట్టుకుని వస్తాను, మనకే రావాలి అని దేవుడికి దండం పెట్టుకుని బ్యాగ్ తీసుకుంటుంటే బయట కారు హారన్ వినబడుతుంది. ఎవరా అని ఇద్దరు బయటికి వెళ్లి చూస్తే ఇంకెవరు, మన రావణ్ కారు. సారీ సారీ, మధు రావణ్ కారు. ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా అందులోంచి అజయ్ దిగాడు. ఇక కారులోని డ్రైవింగ్ సీట్లో రిషి కూర్చుని ఉన్నాడు స్టైల్ గా. అదేంటి ఈ రోజు కొత్తగా అని. ఏంటి అజయ్, ఈ రోజు మీ కార్ గాలి ఇటు మళ్ళింది అని అంది రిషిని ఉద్దేశించి నవ్వుకుంటూ. రిషి షార్ప్ గా లతని చూశాడు. పాప కొంచెం తడబడింది. అదేం లేదు, ఇటువైపు పనుంటే వచ్చాం. నేనే మీ ఇల్లు ఇటే కదా అని మిమ్మల్ని కూడా మాతో తీసుకెళ్దామని అన్నాను. రిషి ఓకే అని చెప్పాడు. ఓ అదా, సరే అయితే రావే మధు వెళ్దామని అంది లత ఎక్కబోతూ. రిషి మధు వంక ఓరగా చూస్తూ గ్లాసెస్ కిందకి దించి కన్ను కొట్టాడు చిలిపిగా చూస్తూ. దెబ్బకి మధుకి ఒళ్ళు మండింది. మనం బస్సులో వెళ్దాం రా అని అంది లత చెయ్యి పట్టుకుని లాగుతూ. మధు, ఏంటి నీ ప్రాబ్లం? వచ్చాం కదా అని అలా అనుకో. లతతో నాకు టైం స్పెండ్ చేయాలని వస్తే నువ్వేంటి అని అన్నాడు అజయ్. మధు లత చెయ్యి వదిలేసి, సరే అయితే నేను బస్సులో వస్తాను, నువ్వు వెళ్ళు లత అని వెళ్తుంది బ్యాగ్ సరి చేసుకుని. 4 అడుగులు వేసిందో లేదో పెద్ద సౌండ్ వచ్చింది టక్కమని. భయంతో వెనక్కి తిరిగింది మధు. గుండెని చేతితో పట్టుకుని చూస్తే రిషి కార్ డోర్ ని బలంగా కాలితో తన్ని వేగంగా నడుచుకుంటూ వచ్చి మధు చేయి పట్టుకుని ఫ్రంట్ డోర్ తీసి అప్పటికే అక్కడ కూర్చున్న అజయ్ను ఉద్దేశించి, నువ్వు వెనక్కి కూర్చో అని అన్నాడు రిషి కోపంగా అజయ్ని. ఇక అజయ్ ఇంక వెంటనే ఫాస్ట్ గా దిగిపోయి వెనక్కి వెళ్లి కూర్చున్నాడు లత పక్కన. ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇద్దరిని. మధు చెయ్యి వెనక్కి లాక్కుంటుంది. అటు నుంచి ఏం సమాధానం లేదు. ఫోర్స్ గా ఆ సీట్లో ఆమెను కూలేసి తన డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చుని గట్టిగా డోర్ని వేశాడు రిషి. ఆ సౌండ్ కి ముగ్గురు అదిరిపడ్డారు. గేర్స్ మార్చి రెయ్యమనిపించాడు కార్ని రోడ్డు మీద. చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు. కాదు కాదు, కసిగా. ముందు ఎవ్వరు ఉన్నా అందరినీ దాటుకుని ఏదో మూవీ చేజింగ్ చేసినట్టు కారుని అటు ఇటు తిప్పేస్తున్నాడు రిషి. అతని చేతులు స్టీరింగ్ మీద బిగుసుకుని తీరును బట్టి చూస్తే అతను ఎంత కోపంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఒరేయ్, స్లోగా పోనివ్వరా, ఇక్కడ గుండెలు జారి కడుపులోకి వచ్చేలా ఉంది. ఇంకా ఫ్రంట్ సీట్ లో ఉండే మధు పరిస్థితి అయితే మరీ ఘోరం. కంగారులో సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదు. మలుపుకి అటు ఇటు తిరిగిపోతుంది. పాపం ఒక్కొక్కసారి రిషి మీద కూడా పడిపోతుంది. సీటు బెల్ట్ పెట్టుకుందాం అంటే ఆ స్పీడ్ కి అస్సలు కుదరడం లేదు. ఆమె లూజ్ గా వదిలిన జుట్టు అంతా కూడా ఎదరికి వచ్చేసింది. సార్ ప్లీజ్ కొంచెం స్లోగా పోనివ్వండి సార్, నాకు భయంగా ఉంది అని అంది భయంగా ఏడుపు గొంతుతో. సడన్ గా కార్ ఆగిన సౌండ్ అందరూ ముందుకు పడ్డారు. మధుకి ఎదుట తల గుద్దుకోబోయింది. అతన్ని చేయి పెట్టి ఆపాడు. నేను నీకు దగ్గర అయినప్పుడు నువ్వు నాకు దూరం జరగాలని అనుకోకు మధు, దాని ఇంపాక్ట్ ఇలాగే ఉంటుంది అని డోర్ తీసుకుని దిగాడు.
హమ్మయ్య! ఆఫీసొచ్చేసింది దిగండి అని అంది లత. ముగ్గురు ఆయాసపడుతూ దిగి, గుండీలు పట్టుకుని దిగారు. హమ్మో! మీ ఫ్రెండ్‌తో చాలా కష్టంరా బాబు. ఏంట్రా స్పీడసలు. హాఫ్ అన్ అవర్‌లో రావాల్సిన ఆఫీసు 10 నిమిషాల్లోనే తీసుకొచ్చాడు అని అంది ఆయాసంగా లత. చూడండి అజయ్ గారు, అసలు మొన్న కూడా అంతే. లత నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేశాడు. ఇప్పుడేమో కారు ఎక్కను అన్నాను. చూడండి ఎంత రాదంతం చేశాడో అని అంది ఏడుపు ముఖం పెట్టుకుని మధు. లత ఆమె దగ్గరకు వచ్చి పోనీలేవే బాబు వదిలే తప్పదింక మనకి. శాడిస్ట్, సైకో, రావణాసురుడు ఇంకా ఇంకా తిట్లు గుర్తుకు రాగా చిచ్చి దీనమ్మ జీవితం. కరెక్ట్ టైంకి తిట్లు కూడా గుర్తుకు రావు అని కోపంతో ఊగిపోతుంది. లత ఆమెను ఆపి ప్లీజ్ ఆపవే మధు. ఏంటా తిట్లు? వదిలేయ్. ఇక అజయ్ అయితే ఎప్పుడో చెవులు మూసుకున్నాడు ఆ తిట్లకి. మధు అజయ్‌ని చూసి ఇక సైలెంట్ అయిపోయింది. లత ఏమో అజయ్ ఎక్స్‌ప్రెషన్ చూసి ముసిముసిగా నవ్వుకుంది. ఆమె ఆపడం చూసి మధు నువ్వు వాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాడికి ప్రేమొచ్చినా, కోపమొచ్చినా అంతే. కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అవుతాడు. కొంచెం కాదు అజయ్ గారు, చాలా బాగా రియాక్ట్ అవుతాడు అని అంది కోపంగా మధు. వాడి అందరితో బిహేవ్ చేసేది వేరు, నీతో బిహేవ్ చేసేది వేరు. ఎందుకు నీ విషయంలో వాడు అలా చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. అంటే మా మధుని ప్రేమిస్తున్నాడంటావా అజయ్ అని అంది లత. నిజమే అంటారా మరి? మధుని రిషి ప్రేమిస్తున్నాడంటారా? మరి రిషి జీవితంలో ఏం జరిగింది? మధు చిన్నప్పుడు ఏం జరిగింది అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.